చేసే ప్రతి సినిమా ఎంతో కష్టపడి చేస్తారు. నెక్స్ట్ ఆ సినిమా రిలీజ్కి వచ్చేసరికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ ఒక 2-3 సినిమాలు ఇలాంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎలా ఫేస్ చేస్తుంటారు దానిపైన మీ ఒపీనియన్? అంటే సినిమా చేయడం ఇప్పుడు కొద్దిగా నేర్చుకున్నామండి. అంటే ఒక సినిమా ఎలా చేసి కంప్లీట్ చేయాలనేది కొద్దిగా నేర్చుకుంటున్నాం, సగం నేర్చుకుంటున్నాం అన్నమాట. కానీ ఈ కొత్త అలవాటు సినిమా చేసిన తర్వాత ప్రతి వాళ్ళకి టికెట్ లేకుండా చూపించి టికెట్ కొనరు, కానీ పిక్చర్ చూడాలి, అది రిలీజ్ చేయాలా వద్దా అని వాళ్ళు చెప్తారట. అది డెమోక్రటిక్ కంట్రీలో అది జరగకూడదు అనేది నా ఫీలింగ్. అదే జడ్జి గారు కూడా చెప్పారట, మద్రాసులో ఎవరో కేసు వేశారు, దానికి ఇది ఏంటి వేరే పని లేదా మీకు అని. అది he has discontinued hearing it and said that there are many more important things in the country, and I also feel there are many more important things, many more stories for me to tell you. అది నేర్చుకున్నామండి. ఇప్పుడు మా పని మేము చూసుకుంటే బాగా చేస్తే ఎవరికి ఇల్ ఫీలింగ్స్ రాదండి. వీ లవ్ ఎవ్రీబడి. మీరు చెప్పండి, వాస్ట్ మెజారిటీ హిందూస్ ఉన్న ఒక కంట్రీలో హిందూ ఆడియన్స్ని పోగొట్టుకుని ఒక పిక్చర్ తీయడం ఎలా? వీ విల్ నెవర్ డూ దట్. అండ్ why would we do an anti-Muslim, anti-Jain, anti-Sikh film? I want everybody, every ticket, every applause matters to me. వాళ్ళందరూ నా కుటుంబం అని అనుకునేవాడు. ఇట్ డజంట్ హ్యావ్ టు బి ఓన్లీ వసుదేవ కుటుంబం. ఇట్ క్యాన్ బి ఎనీ కుటుంబం, ఇస్లామిక్ కుటుంబం, జైన్ కుటుంబం, సిక్ కుటుంబం, అన్నీ నా కుటుంబం అని అనుకునే కళాకారుడు నేను అలాంటి పనులు చేయను. అండ్ ఐ హ్యావ్ నో పాలిటిక్స్. నేను కాంగ్రెస్ ఫిలిం తీయను, బీజేపీ ఫిలిం తీయను, పీపుల్స్ ఫిలిం తీస్తాను. సో దిస్ ఇస్ మై క్లారిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ బిగినింగ్ ఇట్ విత్ దట్ క్వశ్చన్. అంటే మీ స్టోరీస్లో సెన్సిటివ్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం వల్ల ఇలా జరుగుతుంది అనుకోవచ్చా? అది నా తప్పు కాదండి, బాలచంద్ర గారు అలా నేర్పించి వెళ్ళిపోయారండి. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.